హాయ్. ఇప్పుడు 'కల్కి' మూవీ టికెట్స్ భారీ ఎత్తున రేటు కాస్ట్ పెరిగింది కదా! సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆటోమేటికల్లీ ఎవ్రీ మూవీకి ఫస్ట్ 1 వీక్ చేంజ్ చేస్తారు కదా రేట్స్. సో నో ప్రాబ్లం. అందరూ ఖచ్చితంగా వెళ్తాం. అంటే వేరే సినిమాలతో కాస్ట్ పోలిస్తే 1 వీక్ అనేది మా అయితే 50 100 పెంచుతారు. ఇది ఏకంగా మనకి 500 సేల్ అవుతుంది పీవీఆర్స్‌లో టికెట్ కాస్ట్. రెగ్యులర్ పీవీఆర్ కాస్ట్ అయితే 250 అండి. ఇంకో అనదర్ 250 పెంచారు. అంతే కదా. 250 అంటే సామాన్యుడు ఎలా చూడగలుగుతాడు మరి సినిమా? ఆ క్రేజ్ ఉన్న వాళ్ళు చూస్తారు జనరల్గా. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంతా కూడా ఫ్యామిలీస్ వెళ్ళరు, అంతా వెళ్ళేది యూత్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్యాన్సే కాబట్టి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పెంచారని అనుకుంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు అందరూ చూడాలనుకుంటారు కదా సినిమా. ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్యూచరిస్టిక్ మూవీ అనుకున్నప్పుడు ఫ్యామిలీ కూడా చూడాలనుకుంటుంది. ఇన్ కేస్ ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ వెళ్ళాలి అంటే మరి ఎక్కువ బడ్జెట్ అవుతుంది కదా, ఒక్కొక్కరికి 500 అంటే వెళ్ళాలి అనుకున్నప్పుడు డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళాలి అంటే ఈక్వల్ టు ట్రైన్కి బస్కి అంటే ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ కదా. సో 100% ఛార్జెస్ ఎక్కువ అని తెలిసి కాబట్టి వెళ్తారు వాళ్ళు, అంతే కదా. సో ఇప్పుడు మరి సినిమా మనకి ఫ్యూచరిస్టిక్ స్టోరీ తోటి రాబోతుంది, మరి అందరికీ కనెక్ట్ అయ్యి అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నారా? అర్థమవుతుందండి. నాగార్జున గారు కదా, సో బాగా తీస్తారని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు రాజమౌళి గారిని మరిపిస్తారా నాగశ్విన్ గారు? రాజమౌళి గారి డైరెక్షన్ వేరు, నాగార్జున గారి డైరెక్షన్ వేరు. రెండు కంపేర్ చేద్ది. ఇది సెపరేట్ మూవీ, సెపరేట్ మూవీ. అంటే నాగశ్విన్ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మహానటి కానీ అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మూవీస్ కాన్సెప్ట్స్ అయితే చాలా డిఫరెంట్. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి సెపరేట్ 100% డిఫరెంట్గానే ఉంటుంది. అవన్నీ కూడా మనకి ప్రాంతీయ సినిమాలానే వచ్చాయి కానీ ఇది పాన్ వరల్డ్ మూవీ కూడా 99% స్పిరిచువల్గానే ఉందని అనుకుంటున్నాం మేము. అంటే జస్ట్ లైక్ మన పురాణాలకి సంబంధించి దాని రిలేటెడ్ దాన్ని లింక్ చేస్తూ తీశారు.